ఏపీలో ఎన్నికల దగ్గర పట్టడంతో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు ఉంటుంది. జనసేన అధినేతతో త్వరలోనే చర్చలు జరుపుతా ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు టీజీ వెంకటేష్ కొద్దిసేపటి క్రితమే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణలో కలిసి వెళ్ళినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ఇక్కడ ఏపీలోనే ఒంటరిగానే వెళ్తుందంటూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ఈ పొత్తుల్ని వైసీపీ ఏ విధంగా చూస్తుంది ఏంటనే విషయాలు తెలిపేందుకు మనతో పాటు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన మన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు ఉంటుందంటూ కూడా టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? నేను ఏ విధంగా చూస్తాను, పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూశాడో చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యాడు, జనసేన దాన్ని ఖండించింది. కోర్స్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోకపోవటం అనేది ఉభయల అంగీకారం మీద ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి అంగీకారం మీదో లేకపోతే టీజీ వెంకటేష్ గారి అంగీకారం మీదో ఆధారపడి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నప్పుడు ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవచ్చు. లాస్ట్ ఇయర్ పొత్తు పెట్టుకున్నారు కదా, లాస్ట్ టైం పొత్తు పెట్టుకున్నారు, పొత్తుతో వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎవరంటే మేము పొత్తు పెట్టుకుంటే తప్పేం లేదు, పెట్టుకోమని మాకేం అభ్యంతరం, ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే ఇద్దరు ఓన్లీ వన్ సైడ్ లవ్ అయినా టూ సైడ్స్ లవ్ ఉందా అనేది ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎన్నికలకు ముందు ఆ విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళ పొత్తు గురించి మేము బెదిరిపోవటం, వాళ్ళ పొత్తు గురించి మేము ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు, ఆ సమయం కూడా మాకు లేదు. కలుస్తారా కలవరా అనేది దట్ ఈస్ దేర్ విష్ అండ్ ప్లెజర్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప మాకేం సంబంధం లేదు. కలిస్తే కలమనండి, లేకపోతే లేదనమానండి, మాకేం అభ్యంతరం. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు అవినీతి పడ్డు, ఆయన కుమారుడు లోకేష్ కూడా అవినీతి పడ్డు అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ చంద్రబాబుతో కలిస్తే వీళ్ళిద్దరు కలిసి కనుక ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఏ విధంగా చూసే అవకాశం ఉంది? ఊహాజనితమైంది. కలిసిన రోజు నేను తప్పనిసరిగా చెప్తాను. కలిసి వెళితే ఏమవుతుంది అనేది నాకన్నా బాగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నా. మరి కలుస్తారో లేదో కలిసిన రోజు నేను మాట్లాడతాను. ఊహాజనితమైన దానికి కలిస్తే ఇలా సర్వనాశనం అయిపోతుంది, అలా బాగుంటుందని చెప్పడం కన్నా కూడా కలిసిన రోజు నేను తప్పనిసరిగా దాని గురించి స్పందిస్తాను. బహుశా కలిసిన తర్వాత మాట్లాడవలసిన విషయాలు కలవకముందే ఊహాజనితంగా మాట్లాడడం మర్యాదగా ఉండదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసి వెళ్ళిన పరిస్థితి ఉంది, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ విడిగానే వెళ్తుంది. ముఖ్యంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలు కూడా పోటీ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఆ పార్టీ అధ్యక్షుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూస్తున్నాం? తెలంగాణలో కలిసి ముందుకు వెళ్ళి ఇక్కడ ఎందుకు విడిగా వెళ్తున్నారు అనుకోవచ్చు? తెలంగాణలో కలిసి వెళ్ళడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరగలేదు. విడిపోయి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరుగుతుందని బహుశా కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉండడం వల్లనే ఈ పరిణామాలను నేను అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో కలిసి వెళ్ళారు, పప్పులో కాలేశారు, మునిగిపోయారు. ఇక్కడ కలిసి వెళ్ళినా పప్పులో కాలేసి మునిగిపోతామని కలవకోకుండా వెళితే కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్చుకొని ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 70 సంవత్సరాల కాపుల కళను నెరవేర్చింది. ఏదైతే రానటువంటి రిజర్వేషన్ 5% కూడా రిజర్వేషన్ కూడా కాపులకు ఇచ్చారో, కాపులంతా కూడా పండగ చేసుకుంటున్నారంటూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, కాపు నాయకుడిగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? కాపులకి రిజర్వేషన్ ఇచ్చాము, కాపులకు పండగ చేసుకుంటున్నారు, కాపులు సంతోషంగా ఉన్నారని ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా మనం అనాల్సిందంటే వాళ్ళకి మెంటల్ వచ్చిందని చెప్పుకోవాలి. కాపులకి ఎక్కడ రిజర్వేషన్లు వచ్చాయి, ఎవరు అనుభవిస్తున్నారు, ఒక్కని చెప్పమన్నా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇచ్చేసామంటే ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇదంతా కూడా ఒక మాయా నాటకం ఆడుతున్నటువంటి దశ. కాపులు దీన్ని గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు స్వీట్లు పంచుకున్నాడు, అసెంబ్లీలో తీర్మానం చేసామన్నారు, పీసీఎఫ్ అని ఒకటి రిలీజ్ చేసామన్నారు, కాపులు వచ్చేసినారు. ఏది కాపులకి ఎక్కడ రిజర్వేషన్లు వచ్చి ఏదైనా ఉద్యోగాలు వచ్చి సీట్లు వచ్చి అక్కడ జరిగిందేమో చెప్పమన్నారు. చెబితే ఓకే మేము కూడా ఒప్పుకుంటాం. అప్పుడు మాకు మెంటలు వచ్చింది అనుకుంటాం. ఇదేమీ లేకోకుండా అయిపోయిందంటే ఏంటిది? ఇది ఒక దుర్మార్గం. ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం, సమాజాన్ని నమ్మించాలని ఒక ప్రయత్నం. ఇది నమ్మరు, ఇది దుర్మార్గం. ఇది మొత్తంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా అనేక పార్టీలకు సంబంధించి కూడా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అందరికీ తెలుసు అంటూ కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, విజయవాడ.